brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పార్టీ నాయకులకి సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. మంచిని మైక్ లో చెప్పాలి, చెడుని చెవిలో చెప్పాలన్నారు ముఖ్యమంత్రి. మన నాయకులు మంచి చెవిలో చెప్పి చెడు మైక్ లో చెప్తున్నారన్నారు. పార్టీ నాయకుల తీరు మార్చుకోవాలని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకి మీనాక్షి సమన్వయం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలలో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పీసీసీ కార్యవర్గం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చాం. భవిష్యత్తులో పార్టీ ప్రభుత్వ పదవుల భర్తీ కోసం అసెంబ్లీ వారీగా జాబితా విడుదల చేయనున్నారు. పార్టీ కోసం కష్టపడిన కొందరికి పదవులు రాలేదనే విషయాన్ని కూడా ఈ మీటింగ్ లో ప్రస్తావనకు తెచ్చారు కొంతమంది నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మరో విడతలో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తామన్నారు. పదవులు పొందిన వారు మరింత కష్టపడితే రెన్యువల్ చేస్తామన్నారు. లేదంటే వారిని 2 ఏళ్ల తర్వాత తప్పించి మరొకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుండ్రి, చెడుని చెవులో చెప్పుర్రు అని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్ళాల్సిన సందర్భం.